హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి ప్రీవియస్ ఇయర్ ఏపీ పాలిసెట్ అండ్ ఏపీఆర్జీసీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 15 దెన్ ద వాల్యూ ఆఫ్ వై అని చెప్పి మనకు ఒక టేబుల్ ఇచ్చారు. దీన్నే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్తాము. ఇక్కడ వీటిని అబ్జర్వేషన్స్ అని అంటాము, వీటిని ఫ్రీక్వెన్సీస్ అని అంటాం. అంటే ఈ అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అని చెప్పేదే ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇలా అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? ఆ అబ్జర్వేషన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసేయండి. అలా అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేసేయండి. అంటే 5 ఇంటూ 6 30 ప్లస్ 10 ఇంటూ 8 80 ప్లస్ 15 ఇంటూ 6 90 ప్లస్ 20 ఇంటూ వై 20y ప్లస్ 25 ఇంటూ 5 అంటే 125 బై ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అన్నింటిని యాడ్ చేసేయండి. 6 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 5. సో మీరు వీటిని యాడ్ చేసుకుంటే 25 ప్లస్ వై వస్తుందండి. ఇది మీన్ ఆఫ్ దిస్ డేటా. ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం మీన్ ఎంతని ఇచ్చారు? 15 అని ఇచ్చారు. సో దీన్ని 15కి ఈక్వల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసేయండి. 30 80 90 125. సో మీరు వీటిని మొత్తం యాడ్ చేసుకుంటే మీకు 325 వస్తుందండి ఆన్సర్. ప్లస్ 20y ఈక్వల్ టు ఈ డివైడ్ చేసేటువంటి వాల్యూని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 15 ఇంటూ 25 ప్లస్ వై. సో 325 ఈక్వల్ టు 325 ప్లస్ 20y ఈక్వల్ టు 15 ఇంటూ 25 అంటే 375 ప్లస్ 15 ఇంటూ వై అంటే 15y. సో 15yని ఇటు సైడ్కి 325ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు మీకు y ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుందంటే మీరు సింప్లిఫికేషన్ చేసుకున్నట్టయితే. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ ఆఫ్ ఏ డేటా. చూడండి, డిఫరెన్స్ అంటే మనం లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ అని చెప్పి కన్సిడర్ చేస్తాము. అయితే ఇక్కడ ఏది లార్జర్ ఏది స్మాలర్ అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వెళ్తాం. డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ అన్నారు కదండి, అంటే మోడ్ మైనస్ మీన్ అని మనం కన్సిడర్ చేద్దాం. ఈజ్ అంటే ఈక్వల్ టు కే టైమ్స్, అంటే కేతో ఇంటూ చేయాలి దీన్ని. కే టైమ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్, అంటే కే టైమ్స్ కే ఇంటూ డిఫరెన్స్ మీడియన్కి మీన్కి డిఫరెన్స్ అన్నారు, అంటే మీడియన్ మైనస్ మీన్ అని. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ కే, కే వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మన క్వశ్చన్. సో మీను మోడ్ మీడియన్ ఇలా మూడు కూడా మనకు ఒకే మూడింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనం గుర్తించుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే, ఇది మనము 10th క్లాస్లో నేర్చుకుంటాము. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మోడ్ మైనస్ మీన్ అని ఉందండి. ఓకే, ఇది మనకి ఇచ్చిన క్లూ, ఇది మనకి ఫార్ములా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా మీన్తో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. మోడ్ మైనస్ మీన్ అంటే ఈక్వేషన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మీన్ని మైనస్ చేస్తున్నాను. ఓకే, దట్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ మైనస్ మీన్. ఓకే, సో టోటల్గా -2 -1 అంటే -3 అవుతుంది. 3 ఇక్కడ ఇక్కడ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి 3 కామన్ తీసుకుంటే 3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్ అని వస్తుంది, అంతే కదండి. సో దట్ ఈక్వల్ టు మోడ్ మైనస్ మీన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనకి ఫస్ట్ క్లూ వచ్చింది కదా, దాన్ని అబ్జర్వ్ చేస్తే మోడ్ మైనస్ మీన్ ఈక్వల్ టు K3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే వెళ్తే KPS ఎంత వచ్చిందండి? 3. సో ఆన్సర్ ఎంత మనకి 3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మనం ఫస్ట్ రాసుకుందాము. 2 3 5 7 తర్వాత 11 తర్వాత 13 తర్వాత 17 తర్వాత 19 తర్వాత 23 తర్వాత 29. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? అసలు ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని పిలవాలి అంటే ఆ నెంబర్ని 1 మరియు అదే నెంబర్ మాత్రమే డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు 5 తీసుకున్నారనుకోండి, 5 అనేది 5ని 1 మరియు 5 డివైడ్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే 5 1 టేబుల్లో మరియు 5 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ అని చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అన్నారు కదా, నేను మొత్తం 10 ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాను. వీటి యొక్క మీడియన్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో
అబ్జర్వేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు దీన్ని అన్‌గ్రూప్డ్ డేటా అని అంటామండి. అన్‌గ్రూప్డ్ డేటాకి మనం మీడియన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ వీటిని అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని అరేంజ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. తర్వాత ఏం చేయాలంటే ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడా, ఈవెనా చూసుకోవాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేసి ఆడ్ ఉన్నాయా, ఈవెన్ ఉన్నాయా చూసుకోండి. మనకిక్కడ 10 ప్రైమ్ నంబర్స్ కదా! అంటే 10 ఉన్నాయి. అంటే ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు మీరు సింపుల్‌గా దాన్ని 2తో డివైడ్ చేయండి. అంటే 10/2 ఎంతండి 5. అంటే ఫిఫ్త్ టర్మ్ ఫస్ట్ నుంచి చూసుకోండి. 1, 2, 3, 4 ఇవి. ఇది ఫిఫ్త్ టర్మ్. అలాగే దీని తర్వాత టర్మ్. ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్. ఈ రెండింటి యొక్క యావరేజ్ కట్టండి. అంటే ఈ రెండిటి యొక్క మిడిల్ వాల్యూ. ఓకే. సో, 11 + 13/2. 11 + 13 అంటే 24. 24/2 అంటే 12. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ద మోడల్ క్లాస్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో, మోడల్ క్లాస్ అని అడగొచ్చు, మీన్ క్లాస్ అని అడగొచ్చు, లేదంటే మీడియన్ క్లాస్ అని అడగొచ్చు. ఏది అడిగినా గాని మనము చూసుకోవాల్సింది ఫ్రీక్వెన్సీలో ఉన్న హైయెస్ట్ వాల్యూ చూసుకోవాలి. దానికి ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వల్. ఐ మీన్ దాని యొక్క క్లాస్ ఇంటర్వల్ అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఫ్రీక్వెన్సీగా ఉన్న హైయెస్ట్ వాల్యూ 80 కదా! సో, దీని యొక్క క్లాస్ ఇంటర్వల్ <60. అంటే మనం దీన్ని కొంచెం గ్రూప్ డేటా కింద మార్చుకుంటే 50-60 అని మార్చుకుంటాం క్లాస్ ఇంటర్వల్స్‌ని 10థ్ క్లాస్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు. అప్పుడు ఇది 50-60 వస్తది. కాబట్టి ఆన్సర్ 50-60 అని మనం పెట్టాలి యాక్చువల్‌గా అయితే. కానీ ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, ఈ ఫ్రీక్వెన్సీ అనేది చివరిలో అంటే ఫ్రీక్వెన్సీలో ఉన్న లార్జర్ వాల్యూ అనేది చివరిలో ఉందనుకోండి, మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. అప్పుడు మనం మిడిల్‌కొచ్చేయాలి. మిడిల్ అంటే ఏమవుతుంది ఇక్కడ? సో, ఇప్పుడు ఇది తీసేస్తే మనకి మిడిల్ వాల్యూ ఏమవుతదండి? 27 అవుతది. అవునా కదా? కానీ ఇక్కడ 27కి, 80కి చాలా డిఫరెన్స్ ఉంది. అవునా? చాలా చిన్నది 27. కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే ఎగ్జాక్ట్‌గా ఇది తీసుకుంటాం. లెస్ దెన్ 40 అంటే ఏమవుతదండి? 30-40 అనేది మనకి ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్ అండి. ద మీన్ ఆఫ్ 12 నంబర్స్ ఈస్ 19. మీన్ ఆఫ్ 12 నంబర్స్ ఈస్ 19. ఆ 12 నంబర్స్ నాకేంటో తెలీదు కాబట్టి నేను x1, x2, x3, సో ఆన్ x12 అని అనుకుంటున్నానండి. ఓకే. ఇప్పుడు ఈ 12 నంబర్స్ యొక్క మీను 19 అంట. మీన్ అంటే మనం ఏం చేస్తాము? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x1 + x2 + x3 సో ఆన్ x12 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయి మొత్తం? 12 దట్ ఈక్వల్ టు 19. సో, 12 ఇక్కడ డివైడ్ చేసిన ట్రాన్స్‌పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తదంటే x1 + x2 సో ఆన్ x12 ఈక్వల్ టు 12 ఇంటూ 19. దీన్ని అలా ఉంచుదాం. ఇదొక ఈక్వేషన్ అని అనుకుందాం. ఓకే. ఇక్కడ సో ఆన్ అంటే ఇంకా x3 x4 xy అలా అన్నిటిని x12 వరకు యాడ్ చేసుకుంటున్నాను అని అన్నీ రాయలేం కదా! అది మీకు చెప్పడం కోసం నేను సో ఆన్ అని పెట్టాను. ఓకేనండి. సరే. ఇప్పుడు ఇఫ్ 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నంబర్ దెన్ ద న్యూ మీన్ ఈజ్ 4 మనం ఫస్ట్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం కదా! ఇవే అక్కడ నంబర్స్ అంటే. ఈ నంబర్స్‌లో ఉన్న ప్రతి వాల్యూలోని అంటే ప్రతి నంబర్‌లో నుండి కూడా 4 సబ్ట్రాక్ట్ చేసేసారంట. అంటే ఇప్పుడు మనకి కొత్త నంబర్స్ ఏమవుతాయండి? x1 - 4, x2 - 4, x3 - 4 అలా మొత్తం 12 నంబర్స్‌లో నుండి కూడా 4 సబ్ట్రాక్ట్ చేశారంట. ఇప్పుడు ఇవి మనకి కొత్త అబ్జర్వేషన్స్. ఓకే. లేదా కొత్త నంబర్స్. వీటి మీన్ ఏం అవుతుంది అని అడుగుతున్నారు. సేమ్ మీన్ ఫార్మ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇప్పుడు ఇదంతా ఒక అబ్జర్వేషన్. ఇదంతా ఒక అబ్జర్వేషన్. ఇదంతా ఒక అబ్జర్వేషన్. ఓకే. ఇప్పుడు చెప్పండి సమ్ అంటే ఏమవుతుందండి? x1 - 4 x2 - 4 x3 - 4 సో ఆన్ x12 - 4 బై ఇప్పుడు మొత్తం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయి? 12 ఉంటాయి. ఓకేనా. ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏం మారలేదు. కాకపోతే వాల్యూ మారుతుంది అంతే 4 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల. ఓకే. సో, బై 12 దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ ఔట్ చేయాలి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి +x1 +x2 +x3 సో ఆన్ అలా +x12 వరకు ఉన్నాయి కదా! దాన్ని నేను పక్క పక్కన రాస్తాను. x1 +x2 సో ఆన్ x12 మైనస్ ఇక్కడ చూడండి -4 సో ఆన్ అలా మనకి -4 ఎన్ని టైమ్స్ ఉంటుంది? మొత్తం 12 నంబర్స్‌లో నుండి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 12 టైమ్స్ ఉంటుంది. అంటే -4 ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. అంటే ఇంటూ 12 బై 12. ఇప్పుడు ఈ ప్లేస్‌లో నేను ఈ క్లూ నుండి ఏం రాసుకోవచ్చండి? 12 ఇంటూ 19 -4 ఇంటూ 12 బై 12. సో, 12లో న్యూమరేటర్‌లో ఉన్న ప్రతి వాల్యూకి చెందుతుంది. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 12 ఇంటూ 19/12 -4 ఇంటూ 12/12.
12. సో, 12, 12 క్యాన్సిల్. ఇక్కడ 12, 12 క్యాన్సిల్. 19 - 4 అంటే టోటల్‌గా 15. ఓకే. అయితే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, "నువ్వు ఎంత చేసావు, ఎంత చేయడం ఎందుకు? డైరెక్ట్‌గా మీన్ 19 కదా! 4 సెపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇందులోంచి 4 తీసేస్తే ఆన్సర్ 15 వచ్చేస్తుంది కదా!" అని. ఇక్కడ మీకు తెలియడం కోసం అంటే యాక్చువల్‌గా అదే చెప్పాలి, షార్ట్‌కట్‌లో చెప్పాలి అంటే. బట్ మీకు ఎలా చేయాలో తెలియడం కోసం, ఎలా వచ్చిందో తెలియడం కోసం నేను ప్రాబ్లమ్ అంతా చేశాను. ఓకే. అలాగే ఒక్కొక్కసారి మీన్‌కి సంబంధించి ఒక నంబర్ యాడ్ చేశాను అని ఇస్తూ ఉంటారు. ఇలా యాడ్ చేసినప్పుడు, సెపరేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా మీన్‌లో నుండి మీరు తీసేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ కే, దెన్ ద వాల్యూ ఆఫ్ కే. సో, ఇది మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ కింద ఫ్రీక్వెన్సీ, పైన అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్‌తో పాటు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనము ఫ్రీక్వెన్షన్ కాదు. అబ్జర్వేషన్‌ని, ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసేసి, అలా ప్రతి అబ్జర్వేషన్, ప్రతి ఫ్రీక్వెన్సీ మల్టిప్లై చేసేసి యాడ్ చేసేస్తాం. ఓన్లీ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు లైక్ ఈ విధంగా అప్పుడు మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నంబర్ ఏస్తాం కింద. ఓకే. అంటే అవి ఎన్ని ఉన్నాయి అనేది. ఫ్రీక్వెన్సీ అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తాం. ఓకే. హ్మ్. కే ఇంటూ కే, కే స్క్వేర్ అంటే ఇక్కడ నేను డైరెక్ట్‌గా మల్టిప్లై చేసి వేసేసానండి. 4 ఇంటూ 2కే 8కే, కే ఇంటూ 3కే 3కే స్క్వేర్, 8 ఇంటూ 4 32కే, 3 ఇంటూ 5 15కే బై ఫ్రీక్వెన్సీని అన్నిటిని యాడ్ చేసేసాం. ఓకే. దట్ ఈక్వల్ టు కే అని అనుకున్నాను. ఎందుకని మరి మీన్ కే అని అన్నారు కదా! సో, అందుకని దట్ ఈక్వల్ టు కే. ఇప్పుడు మీరు కే స్క్వేర్ ప్లస్ 3కే స్క్వేర్ అంటే 4కే స్క్వేర్, 8కే, 32కే, 15కే వీటిని యాడ్ చేస్తే 55కే వస్తుందండి. బై వీటినన్నిటిని యాడ్ చేస్తే 15కే దట్ ఈక్వల్ టు కే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4కే స్క్వేర్ ప్లస్ 55కే ఈక్వల్ టు 15కే ఇంటూ కే అంటే 15కే స్క్వేర్. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే కే ఈక్వల్ టు 5 వస్తుంది. అలాగే కే ఈక్వల్ టు 0 కూడా వస్తుందండి ఆన్సర్. కానీ మనకి క్వెషన్‌లోనే ఇచ్చారు కే ఈస్ గ్రేటర్ థాన్ 0 అని. సో, అందుకని ఇది ఆన్సర్ కాదు. అలాగే ఆప్షన్‌లో కూడా లేదు. సో, కాబట్టి కే ఈక్వల్ టు 5 ఈస్ ద ఆన్సర్. సెవెంత్ క్వెషన్. ఇఫ్ యూర్ డేటా హాస్ 25 అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ రిప్రజెంట్స్ ద మీడియన్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అబ్జర్వేషన్స్ జనరల్‌గా మనం ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3 ఇలా అనుకుంటాము. ఇక్కడ 25 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట ఈ విధంగా. ఇందులో ఏ అబ్జర్వేషన్ మీడియన్ వస్తుంది అనేది అడుగుతున్నారు. ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క నంబర్ అంటే ఎన్ని ఉన్నాయి అనే నంబర్ ఏమవుతుందని చూసుకోండి. ఇప్పుడు 25, 25 అంటే ఏ నంబర్ అండి? ఆడ్ నంబర్ అంటే n ఈజ్ ఆడ్. ఆడ్ నంబర్ అని ఇచ్చినప్పుడు మీరేం చేయాలి అంటే సింపుల్‌గా చూడండి. ఈ ఇచ్చిన నంబర్‌కి ఒకటి యాడ్ చేయండి. అంటే 25 + 1 ఎంతండి? 26. దీన్ని 2తో డివైడ్ చేయండి. ఓకే. 26/2 అంటే 13. అంటే 13థ్ టర్మ్. 13థ్ టర్మ్ ఈజ్ మీడియన్ అన్నమాట. ఓకేనండి. ఒకవేళ n ఈజ్ ఈవెన్ అంటే ఎగ్జాంపుల్‌కి ఇవి 24 టర్మ్స్ ఉన్నాయని అనుకుందాం. 24 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి మీడియన్ ఏమవుతుంది అంటే 24కి 24ని 2తో డివైడ్ చేసేయండి. ఎంత అవుతుందండి? 24/2 అంటే 12 అవుతుంది. 12థ్ టర్మ్ అండ్ 13థ్ టర్మ్ యొక్క యావరేజ్ మీడియన్ అవుతది. అంటే ఇప్పుడు మీకు 12థ్ టర్మ్ ఎంతో తెలుస్తదా? దాని తర్వాత టర్మ్ 13థ్ టర్మ్ ఏంటో తెలుస్తుంది కదా! ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేసి బై 2తో చేయండి. మీకు ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే మీడియన్ అన్నమాట. ఓకే. ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయా? ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయా? అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. ఓకే. ఇక్కడ మాత్రం మనకి మీడియన్ ఏ అబ్జర్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అని అన్నాడు. 13థ్ కాబట్టి 13థ్ టర్మ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్. ఇఫ్ ద మోడ్ అండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 5 అండ్ 10 అంటే మోడ్ ఈక్వల్ టు 5 అట అండ్ మీడియన్ ఈక్వల్ టు 10, దెన్ ద మీన్. ఇక మోడు, మీడియన్, మీన్‌కి మూడింటికి సంబంధించిన డేటా మనకి క్వెషన్‌లో కనబడింది అంటే మనము గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటండి? మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. అంతేగా. మోడ్ అంటే 5 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ అంటే 10 మైనస్ 2 ఇంటూ మీన్ మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. అన్నిసార్లు మీన్ అని చెప్పి రాయలేకపోతున్నాం కదా! ఓకే. 3 ఇంటూ 10 అంటే 30. 30 ఇటు ట్రాన్స్‌పోజ్ చేస్తే 5 మైనస్ 30 అంటే మైనస్ 25 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఎక్స్. సో, మైనస్ క్యాన్సిల్ 2 ఇటు ట్రాన్స్‌పోజ్ చేస్తే 25/2 అవుతుందండి. 25/2 అంటే ఎంతండి మనకి? 12.5 ఈస్ ద ఆన్సర్. ఓకే. కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్నాట్ బి డిటర్మైన్డ్ గ్రాఫికల్లీ? గ్రాఫ్ యూజ్ చేసి మనం దేని వాల్యూ ఫైండ్ ఔట్ చేయలేము అనేది క్వెషను.
ఇప్పుడు 10థ్ క్లాస్‌లో మనకి ఓజీవ్ కర్వ్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు లేదు. బట్ లాస్ట్ ఇయర్ ఓజీవ్ కర్వ్ అనే కాన్సెప్ట్ ఉండేది. దీని నుండి మనము మీడియన్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అలాగే మోడ్ కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే మోడ్ అంటే మనకి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ కదా! సో, గ్రాఫ్‌లో ఎక్కువగా ఎక్కడ వాల్యూ రిపీట్ అవుతుంది, ఎక్కువగా ఎక్కడ పాయింట్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మోడ్ కూడా. బట్ మీన్ మాత్రం మనం గ్రాఫ్ యూజ్ చేసి చెప్పలేం. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 10థ్ క్వెషన్ చూడండి. ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా అని చెప్పి మనకి ఇక్కడ డేటా ఇచ్చారు చూడండి. 2, 4, 6, 7 ఇలా ఇచ్చారు. ఈజ్ 7 అంటే మోడ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చారు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. మోడ్ అంటే ఏంటండి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 7 అంట. అంతే కదా! ఇచ్చిన డేటా ప్రకారం. ఇక్కడ 7 ఎన్ని సార్లు రిపీట్ అయిందో ఒకసారి చూద్దాం. 1, 2, 3. 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే మనకు కనిపించింది 3 టైమ్స్ కనిపించింది కాబట్టి 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 6 కూడా చూడండి ఒకసారి 1, 2, 3. 6 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. అదేంటి మరి మోడ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చారు అనంటే ఇక్కడ ఒక వాల్యూ బ్లాక్ అయ్యి ఉంది చూసారా? ఏంటది? 2k+1. ఇప్పుడు 7 3 టైమ్స్ మనకు కనిపించింది. 6 3 టైమ్స్ కనిపించింది. కానీ మోడ్ 7 అని అన్నారు. అంటే కంపల్సరీ బ్లాక్ అయిన వాల్యూ కూడా 7 అవ్వాలి. ఎందుకని? అప్పుడు 7 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే. ఒకవేళ 6 అనుకోండి ఇది. అనుకోండి. అప్పుడు మనకు మోడ్ 6 అవ్వాలి. కానీ క్వెషన్‌లో 7 అని ఇచ్చారు కాబట్టి దేర్‌ఫోర్ 2k+1 కూడా 7 అవ్వాలి. సో, +1 అటు ట్రాన్స్‌పోజ్ చేసేయండి. 2k = 6, k = 3 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 11థ్ క్వెషన్. ద ఫార్ములా ఫర్ మీడియన్ ఇన్ గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా మనం ఇందాక ఇది చెప్పుకున్నాం గదా! ఇది అన్‌గ్రూప్డ్ డేటాకి. ఓకే. ఇది గ్రూప్డ్ డేటా కంట. గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఫార్ములా ఏమవుతుంది అంటే మీడియన్ ఈక్వల్ టు L+n/2 - CF/F/H అవుతుందండి. సో, సేమ్ ఇదే విధంగా వాల్యూ ఇక్కడ చూడండి ఏముంది? అంటే కొంచెం లెటర్స్ చేంజ్ అవ్వచ్చు. బట్ L+n/2 - CF/F/H. ఇక మీరు చూసుకుంటే మిగతాది ఏది ఈ ఫార్ములా లేదు. ఓకే. ఇది ఉంది. కానీ ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి అది ఆప్షన్ కాదు. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12థ్ క్వెషన్. మోడ్ ఆఫ్ ఇది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. అంటే కొంతమంది మిస్టేక్ చేస్తారు. కొంతమంది డౌట్‌గా ఉండి చేయడం మొత్తానికి మానేస్తారు. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ యూనిట్ కదా! ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది రిపీట్ అవ్వలేదు. సో, కాబట్టి మోడ్ ఎలా చెప్తామని చెప్పి కొంచెం మందికి డౌటొస్తది. మీకొచ్చిన డౌట్ కరెక్టే. ఏది రిపీట్ అవ్వలేనప్పుడు మనం మోడ్ చెప్పలేము. అంటే నాట్ డిఫైన్డ్ అని రాసుకోవచ్చు. లేదంటే ఆప్షన్‌లో మనకి నాట్ డిఫైన్డ్ ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అని పెట్టొచ్చు. ఓకే. నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ A-3D, A-D, A+D అండ్ A+3D అంటే ఇక్కడ మనకు మొత్తానికి 4 టర్మ్స్ ఇచ్చాడండి. మీన్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 4 టర్మ్స్‌ని యాడ్ చేసేద్దాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే A-3D ప్లస్ A-D ప్లస్ A+D+A+3D ఇదంతా ఒక టర్మ్ అండి. ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. బై మొత్తం మనకి ఎన్ని 4 చూడండి. -3D + 3D -D + D మొత్తం క్యాన్సిల్ అయిపోంగా ఇంకేం మిగులుతున్నాయి? ఏ, 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 ఏ మొత్తం ఎన్ని చేయాలండి? 4A/4. సో, 4, 4 గెట్ క్యాన్సిల్డ్. సో, ఏ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 15థ్ బిట్. ద మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ ఈజ్ 49 అట. సో, అబ్జర్వేషన్స్ ఏంటో మనకు తెలీదు కాబట్టి మనం ఏమనుకుందాం? x1, x2, x3 సో ఆన్ అనుకుందాం. అంటే సో ఆన్ ఎక్కడి వరకు ఉందండి? 100 కదా! కాబట్టి x100 టోటల్‌గా 100 అబ్జర్వేషన్స్. వీటి యొక్క మీను 49 అన్నారు. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటినన్నిటిని యాడ్ చేసేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి ఎన్నున్నాయి? 100 ఉన్నాయి. చేస్తే మనకు మీన్ వస్తది. కానీ మీన్ క్వెషన్‌లో 49 అని ఇచ్చాడు. సో, నెక్స్ట్ స్టెప్‌లో 100ని అటు పంపించేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి టోటల్‌గా? x1 + x2 + సో ఆన్ x100 = 4900. సో, ఇది మనకి ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఇక్కడ నెక్స్ట్ చూడండి అసలైనది ఇందులోనే ఉంది. బై అన్ ఎర్రర్ 60, 70, 80 ఆర్ రిజిస్టర్డ్ యాజ్ 40, 20, 50. అయితే ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగిందంట. ఈ అబ్జర్వేషన్స్‌లో ఒక 3 వాల్యూస్ దగ్గర తప్పు జరిగిందంట. ఏంటా తప్పు? యాక్చువల్‌గా రావాల్సిన వాల్యూస్ 60 రావాలి. కానీ అది 40 కింద పడిందంట. 70 రావాలి. అది 20 కింద పడిందంట. 80 రావాలి. అది 50 కింద వచ్చిందంట. అంటే ఇప్పుడు మనం మీన్ ఫైండ్ ఔట్ చేసేసాం కదా! ఇందులో ఈ వాల్యూస్‌కి బదులుగా ఈ వాల్యూస్ వచ్చేసినాయట. అర్థమవుతుందండి?
ఓకే. ఇప్పుడు మనం ఈ వాల్యూస్‌నే ఇందులో ఇంక్లూడ్ చేసి మీన్ ఫైండ్ ఔట్ చేసేసాం. మనకొచ్చిన మీన్ 49 వచ్చింది. అదే క్వెషన్‌లో ఇచ్చారు మీన్ ఫైండ్ ఔట్ చేసేసారని 49 వచ్చింది. ఇప్పుడేంటి ఈ మిస్టేక్ వచ్చిందంట. అయితే మనము ఏం ఫైండ్ ఔట్ చేయాలి? ద కరెక్ట్ మీన్ ఈజ్ ఓకే. మేమేదో కంగారుగా తప్పు చేసేసాము. మీన్ 49 వచ్చింది. నువ్వు కరెక్ట్ మీన్ ఎంతో చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. అంతే కదా! చాలా సింపుల్ అండి చూడండి. ఇప్పుడు మనకి రావాల్సిన వాల్యూస్ ఇవి 60, 70, 80 కానీ ఎంత పడ్డాయి? 40 పడింది. అంటే ఇంకా ఎంత తక్కువైపోయిందండి? 20 తక్కువైంది దీనికి. అవును కదా! 40 వచ్చింది కదా! అంటే ఇంకా 20 తక్కువైపోయింది. నెక్స్ట్ దీనికి ఎంత తక్కువైంది? 50 అంటే +50. నెక్స్ట్ దీనికి ఎంత తక్కువైంది? +30. ఓకే. అంటే ఇప్పుడు మనం వేసిన సమ్మేషన్‌లో ఇంత తక్కువైపోయింది. ఇంత తక్కువైపోయింది. ఈ వాల్యూ తక్కువైపోయింది. అంటే ఏంటిది? 20, 50, 70, 70, 30, 100. 100 వాల్యూ తక్కువొచ్చింది వీటిలో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అబ్జర్వేషన్స్‌కి ఈ సమ్మేషన్‌కి +100 ఏసామనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్సర్ కరెక్ట్‌గా వచ్చేస్తది కదా! దేర్‌ఫోర్ న్యూ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్‌ని జనరల్‌గా ఎక్స్ బార్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఏం చేయాలి? ఈ అబ్జర్వేషన్స్‌కి అంటే మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమి మారవు. 100 ఉంటాయి. ఓకే. కాకపోతే సమ్ చేసేటప్పుడు మాత్రం ఎగస్ట్రాగా ఇది యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ వాల్యూస్ తప్పుగా పడడం వల్ల. అంటే x1 x2 సో ఆన్ x100 దీనికి ఏం యాడ్ చేయాలండి? +100 అంతే. అంతగాని ఏమి లేదు ఇందులో. ఓకే. ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేయాలి. మనకు తెలిసిన క్లూ ప్రకారం దీని ప్లేస్‌గా ఎంత రాసుకోవచ్చు? 4900 అంటే 4900 ప్లస్ 100/100 4900 లేదా 4900 ప్లస్ 100 అంటే 5000/100 సో టోటల్లీ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 50 ఈస్ ద ఆన్సర్. అంటే ఒకటి తక్కువైంది. ఓకే. సరే. నెక్స్ట్ 16థ్ క్వెషన్. ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనౌన్స్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ మోస్ట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పర్చేజ్ రెడ్ కలర్ కార్స్. ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ దే సెలెక్టెడ్ ఫర్ దిస్ అబ్జర్వేషన్ ఈజ్ అంటే ఇక్కడ మోస్ట్ అంటే ఎక్కువ మంది ఆ రెడ్ కలర్ కార్స్ పర్చేస్ చేశారంట. ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటే మీను, మీడియన్, మోడ్ ఈ మూడింట్లో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది అడుగుతున్నారు. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అంటే మనం ఏం చెప్పుకుంటామండి? మోడ్. అలాగే ఇక్కడ మోస్ట్ అన్నారు కాబట్టి ఇది కూడా మోడ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 17థ్ క్వెషన్. ఈస్ ద మీడియన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ చూడండి. 10 అబ్జర్వేషన్స్ ఏంటవి? 20, 22, 27, 28, 32, x+2 అలా మనకి 41 అబ్జర్వేషన్స్ ఇచ్చారు 50 వరకు. అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఇవి అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయంట. ఈజ్ 34 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనకి అబ్జర్వేషన్స్ ఇచ్చారండి 10 అబ్జర్వేషన్స్. అవి అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి. వాటి యొక్క మీడియన్ 34 అని కూడా ఇచ్చేసారు. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ ఈ 34ని పక్కన పెట్టి మనకిచ్చిన అబ్జర్వేషన్స్‌కి సంబంధించిన మీడియన్ ఎంతో చూద్దాం. ఇవి ఎన్నున్నాయి? 10 అబ్జర్వేషన్స్. ఇందాక చెప్పాను. 10 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని 2తో డివైడ్ చేయాలి. దేన్ని? 10 అని. 10ని 2తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ మరియు సిక్స్త్ అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేస్తే మీడియన్ వస్తది. ఇప్పుడు ఇందులో ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏంటి? కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ అబ్జర్వేషన్ అంటే 32 అలాగే సిక్స్త్ అబ్జర్వేషన్ అంటే ఆటోమేటిక్‌గా దాని తర్వాతది. అంటే x+2 ఇప్పుడు ఈ 2 వాల్యూస్‌కి యావరేజ్ కడితే మనకి మీడియన్ వస్తది. ఈ రెండిటికి యావరేజ్ అంటే ఏమవుతుందండి? 32 x+2 అంతే కదా! ఇది ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ బై ఎన్ని వాల్యూస్ యాడ్ చేసాం మనం మొత్తం? 2. ఇది మీడియన్. క్వెషన్ ప్రకారం మీడియన్ ఎంతొస్తుందని చెప్పి ఇచ్చారు? 34 అంట. సో, 2ని అటు ట్రాన్స్‌పోజ్ చేసేయండి. 32 ప్లస్ ఎక్స్ ప్లస్ ఆగండి. 32 ప్లస్ 2 అంటే 34 కదా! అంటే ఎక్స్ ప్లస్ 34 ఈక్వల్ టు 2 ఇంటూ 34 అంతేగా! 34ని అటు పంపించేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 34 మైనస్ 34 రెండు 34 ఉన్నాయండి. అందులోంచి ఒక 34 తీసేయండి. ఇంకా ఒక 34 ఉంటుంది. సో, టోటల్లీ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 34. ఓకే. నెక్స్ట్ 18థ్ క్వెషన్. మీన్ ఆఫ్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ 15. దెన్ ద వాల్యూ ఆఫ్ n. సో, న్యాచురల్ నంబర్స్ అంటే మనం జనరల్‌గా క్యాపిటల్ ఎన్‌తో డినోట్ చేసుకుంటాము. 1, 2, 3, 4 సో ఆన్ అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ n న్యాచురల్ నంబర్స్ అని అన్నారండి. అంటే పర్టిక్యులర్‌గా 10, 20, 30 అలా ఇవ్వకుండా n అని ఇచ్చేసారు. మనం ఏమనుకుందామంటే ఆ న్యాచురల్ నంబర్స్ 1, 2, 3,
4, 5, సో ఆన్ అలా n ఉన్నాయని అనుకుందాం. మరి ఎన్ని ఉన్నాయో మనకి కూడా తెలీదు కదా! ఆ! ఇప్పుడు వీటి యొక్క మీన్ 15 అని చెప్పి ఇచ్చేసారు క్వెషన్‌లో. మనం ఫస్ట్ వీటికి మీన్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. మీన్ అంటే ఏమవుతుందంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 + 2 + 3 సో ఆన్ n బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి ఎన్నున్నాయి? ఎన్నున్నాయో మనకు తెలీదు. అందుకని n అని చెప్పి ఇచ్చారు. కాబట్టి n ఇది మీన్ అండి. అయితే మరి దీని వాల్యూ ఎంత అవుతుందండి? సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ అంటే సింపుల్‌గా మనం ప్రోగ్రెషన్ ఫార్ములా అప్లై చేసేయొచ్చండి. ఇది ఏపీలోనే ఉన్నాయి కదా! ప్రోగ్రెషన్‌లో లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు 1, 2, 3 సో ఆన్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు మనకి సమ్మేషన్ ఫార్ములా అవుతుంది Sn నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ ఎన్నే కదా! సో, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే n+1 అన్నమాట. సో, ఇదే సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ ఫార్ములా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు యూజ్ అవుద్ది. సారీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా యూజ్ అవుతది. ఓకే. సో, దీని వాల్యూ ఎంత అవుతుందండి? n/2 ఇంటూ n+1/n టోటల్‌గా ఇదండి మనకి మీను. కానీ క్వెషన్‌లో ఎంత ఇచ్చారు? 15 అని ఇచ్చారు కదా! ఇది. ఓకే. సో, హ్మ్. ఇక్కడ n క్యాన్సిల్ చేసేయండి. ఓకే. 2 కిందకొచ్చేస్తుంది. అప్పుడు మనకి టోటల్‌గా ఏమవుతుంది? 15 n+1/2. 2 ఇటు పంపించేయండి. 2 ఇంటూ 15 ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఇటు వచ్చేస్తే మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ 15 అంటే 30 +1 అటు పంపించేస్తే -1. 30 - 1 అంటే మనకి టోటల్‌గా n = 29 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 19థ్ క్వెషన్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం అండ్ ద మినిమమ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా. ఒక డేటాలో అతి పెద్ద వాల్యూ నుండి అతి చిన్న వాల్యూ తీస్తే దాన్నే మనము రేంజ్ అని పిలుస్తాము. రేంజ్ ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ మైనస్ మినిమమ్ వాల్యూ. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20థ్ క్వెషన్ అండి. ఇన్ ఎ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆఫ్ ఇంటర్వల్ సైజ్ h. సో, ఇంటర్వల్ సైజ్ ఇచ్చారు h అని. విత్ ద యూజర్ నోటేషన్స్ ద రిలేషన్ బిట్వీన్ ద యాక్చువల్ మీన్ x బార్, అస్యూమ్డ్ మీన్ a అండ్ ద మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ d బార్ ఈజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మనకి మీన్‌కి సంబంధించి ఫార్ములాస్ ఏముంటాయండి? x బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. ఇది డైరెక్ట్ మెథడ్ అని చెప్తాము. అలాగే x బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi డిఐ బై సిగ్మా fi. ఇది డీవియేషన్ మెథడ్ అని చెప్తాము. అండ్ x బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్తాం. ఇక్కడ రిలేషన్‌లో డి బార్ ఇచ్చినప్పటికి కూడా మీకు ఇది అనుకుంటారు ఫార్ములా. బట్ ఇది కాదండి ఇక్కడ. ఎందుకంటే హెచ్ కూడా ఇచ్చారు కదా! కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుందంటే ఇది అవుతుంది. సో, x బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ దీన్నే డి బార్ అని అనుకున్నాడు క్వెషన్ ఆప్షన్స్‌లో మీరు చూస్తే. చూడండి డి బార్ ఇంటూ హెచ్. సో, ఫస్ట్ ఆప్షన్‌లో చూడండి x బార్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డి బార్ ప్లస్ ఏ అని ఇచ్చారు. సో, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.